ఎల్పిజి గ్యాస్ ప్రస్తుతం మన విజయవాడలో ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఏంటి ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఇటు ఎల్పిజి గ్యాస్ ఇటు వంట గ్యాస్ కావచ్చు, కమర్షియల్ హోటల్ సంబంధించి కూడా చాలా ప్రధానమైనది ఇది. ఏదైతే యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అసలు మన విజయవాడ నగరంలో ఎలా ఉంది? మీరు ఎందుకంటే ఇటు రోజు కూడా దీనికి వెళ్తూ ఉంటున్నారు కాబట్టి ఎక్కడన్నా సమస్య ఉందా? ప్రజలు ఏమైనా సమస్యలు ఏమైనా చెప్తున్నారా ఏంటి అసలు? బిల్లులు బాగా పెండింగ్ ఉన్నాయన్న. గ్యాస్ లేదు అసలు. గ్యాస్ ఫుల్ టైట్‌గా ఉంది. బిల్లులు లేకపోవడం మూలంగా ఇప్పుడు బిల్లు ఫుల్‌గా ఉండడం వల్ల గ్యాస్ బాగా ఇబ్బంది పడిపోయి గ్యాస్ అనేది బాగా ఇబ్బంది అయింది. మా కస్టమర్ గురించి బాగా టైట్ అయిపోయింది. గ్యాస్ మట్టుకు ఉండాల్సిందే. అంటే ఇటు వంట గ్యాస్‌కి సంబంధించి ఏ రేటుగా ఉండేది? ఇప్పుడు ఎట్లా పెరిగింది రేటు? రూ. 60 పెరిగిందండి. పోయిన నెల మీద రూ. 60 పెరిగింది. కమర్షియల్ అసలు ఫుల్ టైట్. కమర్షియల్ బండ లేదు. చిన్న బండ్లు వాట్ల మూలంగా ఇట్లా చిన్న చిన్న బళ్ళు, టిఫిన్ బళ్ళు ఇవన్నీ మూతపడినాయి. పెద్ద పెద్ద హోటళ్ళు కూడా మూతపడినాయి. అంటే కమర్షియల్ బండ్లు కూడా చాలా రేటు అనేది ఇటు బ్లాక్‌లో కూడా అందుబాటులో లేదంటూ కూడా తెలిసొస్తుంది. ఎందుకంటే హోటల్స్ మూసివేయడం కావచ్చు. అది ఎట్లా ఉంది అసలు? అసలు కమర్షియల్ లేదన్న. కమర్షియల్ బండి అసలు రాట్లే. ఓన్లీ చిన్నవి కూడా బిల్ టు బిల్ ఫుల్ ఓటీపీ. ఓటీపీ ఉంటే గ్యాస్. గ్యాస్‌లో ఓటీపీ లేకపోతే గ్యాస్ లేదు. ఎవరికైనా సరే తెచ్చేయమన్నారు తీసుకొచ్చేస్తున్నాం. అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఇటు ఎల్పిజి గ్యాస్ సంబంధించి ఎటువంటి కొరత లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు కదా. అంటున్నారు కానీ అవ్వట్లేదన్న. గ్యాసు కొరత బాగా ఉంది. ఫుల్‌గా ఉంది కొరత. ఇప్పుడు నాకు డైలీ 40 బిల్లు వచ్చేవన్నా. ఇప్పుడు 300 బిల్లు వస్తున్నాయన్న. ఒక్కడినే. ఎక్కడేస్తాం? పొజిషన్ బాగా టైట్‌గా ఉంది. మరి ఏదో ఒకటి చేసి గ్యాస్ మట్టుకు కొద్దిగా ఫ్రీ అవ్వాలి బాగా. అంటే గ్యాస్ కొరత అంటే అసలు అంటే ఒకవైపు ప్రభుత్వాలు అన్నీ కూడా భరోసా ఇస్తున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. ప్రజలు ఎక్కువ కూడా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఎక్కడో ఏదో జరుగుతున్నప్పుడు కూడా ఈ ఎఫెక్ట్ అనేది కూడా ప్రభావం మన దేశం మీద పడుతుంది. ప్రతి చోట పాగేస్తుంది కూడా. సో గ్యాస్ అయితే ఫుల్ టైట్ మూలంగా ప్రతి ఊళ్ళల్లో ప్రతి ఊళ్ళు గ్యాస్ గురించే. బండి వెనకాల పరిగెడుతున్నారన్న. బండి వేసుకెళ్తే బండ ఎత్తుకెళ్ళిపోతారని భయం వేస్తుంది మాకు. బండి తీసుకెళ్ళి బండి పెడితే గొలుసు చేసుకోవాలి. గొలుసు చేయకపోతే ఒక్క ఆటో దగ్గరికి 10 మంది వస్తున్నారు. లేదన్నా సరే వినట్లే. ఇవ్వు అంటున్నారు. ఓటీపీ లేకపోతే గ్యాస్ ఇస్తాకి లేదు. పక్కా ఓటీపీ ఇప్పుడు చూపిమంటే చూపిస్తా ఫోన్లో. అది అంటే చాలా మంది కూడా అనుకుంటారు. ఎందుకంటే అమౌంట్ బ్లాక్‌లో ఎక్కువగా తీసేసుకొని బండ్లు ఇచ్చేస్తారు అనేది కూడా బయట నడుస్తుంది కదా. అనుకుంటున్నారు కానీ మేము అసలు ఎంత డబ్బులు ఇస్తా అంటున్నారు కానీ మా దగ్గర అసలు అవకాశం లేదు. ఇస్తా అంటున్నారు, అంతా ఇస్తా అంటున్నారు. ఇస్తాక మాకు ఛాన్స్ లేదు. అసలు ఇవ్వం కూడా. గ్యాస్ పక్కా ఓటీపీ. బిల్లు ఓటీపీ ఉంటేనే పంచింగ్ పడినాకే గ్యాస్ అలాగే. ఆన్లైన్‌లో చేసుకోవాలి. తర్వాత బిల్ వస్తది. ఓటీపీ చెప్పిన తర్వాత ఇది ఇస్తారా మీరు? ఓటీపీ పంచింగ్ వాళ్ళ ఇంట్లోనే కొట్టాలన్నా. వాళ్ళ ఇంట్లో కొట్టినాక పంచింగ్ అయినాక మనకు చూపించినాక వాళ్ళు కూడా కస్టమర్ కూడా చూపించినాక గ్యాస్ ఇస్తాం. లేకపోతే ఎవరి బండని తీసుకొచ్చేస్తాం. మాకు సంబంధం లేదమ్మా ఆఫీస్కి వెళ్ళిపోండి అంతే. ఏదైతే ఈ గ్యాస్‌కి సంబంధించి చిన్నవారు వ్యాపారస్తులు వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకైతే వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. వాళ్ళ జీవనోపాధి కూడా. అసలు చిన్న చిన్న బళ్ళు టీ కొట్టేవాళ్ళు పాపం రోడ్లో బతికే వాళ్ళు అందరూ అడిగి హోటల్ మూసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా చూపిస్తారండి అన్న. రామలింగ కట్ట దగ్గర ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం చిన్న చిన్న బళ్ళు వాళ్ళే. ఇప్పుడు మీరు వెళ్తే నా వెనకాల రండి చూపిస్తా. ఒక్కళ్ళు కూడా లేరు పాపం రోడ్ల మీద బతికేవాళ్ళు వాళ్ళందరూ. చిన్న బండ పెద్ద బండ వాడుకునేవాళ్ళు ఏమీ లేవు. ఏం చెప్పదలుచుకున్నారు చివరగా? ఇటువంటి గ్యాస్ కొరత ఉంది. ఒకసారి వెహికల్ తీసుకెళ్తే చాలు వందలాది మంది మీద పడిపోతున్నారని చెప్పొస్తున్నారు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అన్న బండి పెడితే బండిలో బండ వాళ్ళే లాగేస్తున్నారన్న. వద్దన్నా సరే ఇందాడు ఒక ఆయన అయితే పైకి వెళ్ళి వచ్చాడు పుల్లు బండ తీసి ఖాళీ బండ పెట్టేశాడు. డబ్బులు ఇస్తా అంటున్నాడు. నాకు వద్దు బాబు అంటే డబ్బులు ఇస్తా అంటున్నాడు. అది పొజిషన్. ఏం చెప్పదలుచుకున్నారు? గ్యాస్ అయితే బాగా ఫ్రీగా అవ్వాలన్నా. గ్యాస్ మూలంగా ఎక్కడో యుద్ధాలు జరిగినాయి. మనకి జనాలు బాగా ఇబ్బంది పడతారు. ఇక్కడే కాదన్న మొత్తం నాకు తెలిసి ఈ లొకాలిటీ మొత్తం ప్రతి వాళ్ళు అదే గోల. అది గ్యాస్ ఒట్టు బాగా ఫ్రీగా ఉండాలి.